శ్రీ చౌడేశ్వరి మాంత్రిక జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణం ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనం ఎప్పుడు ఓడిపోతామా ఎప్పుడు పడిపోతామా అని మన శత్రువుల కంటే ఎక్కువగా మన అనుకున్న వారే ఎదురు చూస్తారు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఒకప్పటి స్టార్ హీరో అబ్బాస్. ఈ పేరు ఇప్పటి జనరేషన్ కి తెలియకపోవచ్చు గానీ అదే 90s లో పుట్టి ఇప్పుడు కుర్రాళ్ళుగా ఉన్న వారిని అడిగితే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే ప్రేమదేశం సినిమాని చూసి అబ్బాస్ లాంటి హెయిర్ స్టైల్ చేయించుకొని అతడిలా ఉండడానికి ట్రై చేసేవారు కాబట్టి మీర్జా అబ్బాస్ అలియాస్ అబ్బాస్. ఇతను 1975 మే 21న కర్ణాటకలోని బెంగళూరులో ఒక ముస్లిం ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి వాసీ మిర్జా, తల్లి సబా హమీద్. ఇతనికి ఒక తమ్ముడు ఒక చెల్లెలు కూడా ఉన్నారు. ఇక అబ్బాస్ పూర్వీకులు కోల్కతాకి చెందిన వారై ఇతని తాత ఫరూక్ మిర్జా నాటకాల్లో నటిస్తూ బెంగాలీ మూవీస్ లో కూడా యాక్ట్ చేస్తుండేవాడు. ఇక అలా నాటకాల్లో నటిస్తూ ఊరూరు తిరుగుతుండేవాడు. కానీ ఇతని అన్నాదమ్ములు అప్పటికే కోల్కతా నుండి బెంగళూరుకి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక అలా ఇతను చేసే నాటకాలు సినిమాల నుండి డబ్బులు రాకపోయేసరికి ఇతను కూడా ఫ్యామిలీతో బెంగళూరుకి వచ్చి పని చేసుకుంటూ ఫ్యామిలీని పోషించేవాడు. అలా ఇతని కజిన్ అయిన ఫిరోజ్ ఖాన్ అప్పట్లో హిందీ మూవీస్ లో హీరోగా, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా చేస్తూ దుబాయ్ అండర్ వరల్డ్ గ్యాంగ్స్ తో ఉన్న సంబంధంతోనే అతి తక్కువ సమయంలో రిచెస్ట్ పర్సన్ గా మారి ఇండియాలో అన్ని చోట్ల ప్రాపర్టీస్ ని కొని తనకి నచ్చిన హీరోయిన్స్ తో మూవీస్ చేస్తూ ఎంజాయ్ చేసేవాడు. ఇక అలా ఫిరోజ్ ఖాన్ ఇంతలా డెవలప్ అయిన అబ్బాస్ తాత అయిన ఫరూక్ మిర్జాకి సపోర్ట్ చేసేవాడు కాదు. దీంతో అబ్బాస్ తాత సినిమాల్ని నాటకాల్ని వదిలేసి వ్యాపారం చేస్తూ తన నలుగురు బిడ్డల్ని బాగా చదివిపించి మంచి ఉద్యోగాల్లో చేర్పించాడు. ఇక అందులో మొదటి అబ్బాయి కొడుకే అబ్బాస్. అలా అబ్బాస్ తన స్కూలింగ్ ని బెంగళూరులోని ఫ్రాంక్ ఆంటోనీ పబ్లిక్ స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న అబ్బాస్ కి తన హై స్కూల్ నుండి గర్ల్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేసేవాడు. ఇక అలా ఇతని కజిన్స్ అందరూ బాలీవుడ్ లో యాక్టర్స్ గా రాణిస్తుండడంతో అబ్బాస్ కి చిన్నప్పటి నుండే సినిమాల్లో నటించాలని ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక అదే సమయంలో ఇతను 10వ తరగతి ఫెయిల్ అవడంతో 3 ఏళ్లు ప్రేమించిన అమ్మాయి అబ్బాస్ తో బ్రేకప్ చేసుకుంది. దీంతో మానసికంగా చాలా కృంగిపోయిన అబ్బాస్ తను బ్రతకకూడదని బలవన్మరణానికి ప్రయత్నించగా సరైన సమయానికి ఓ వ్యక్తి చూడడంతో అబ్బాస్ బ్రతికి బయటపడ్డాడు. ఇక అలా ఆ వ్యక్తి అబ్బాస్ కి నచ్చజెప్పడంతో అప్పటి నుండి ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదని ఏ అమ్మాయి అయితే రిజెక్ట్ చేసిందో అదే అమ్మాయి గిల్టీగా ఫీల్ అయ్యేలా బ్రతకాలనుకున్నాడు. అలా కష్టపడి 10th లో పాస్ అయి తన ఇంటర్ని బెంగళూరులోని ప్రైవేట్ కాలేజీలో చదివాడు. ఇక అలా అబ్బాస్ చూడ్డానికి స్మార్ట్ గా మంచి హైట్ ఉండడంతో తన ఫ్రెండ్స్ అందరూ అబ్బాస్ ని మోడలింగ్ లో ట్రై చేయమని ప్రోత్సహించేవారు. కానీ ఇతను ఎంత ట్రై చేసినా మోడలింగ్ లోకి ఎలా వెళ్లాలో తెలియక 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక అలా ఎప్పుడైతే తను డిగ్రీ కాలేజీలో చేరాడో అక్కడ జరిగే కొన్ని అందాల పోటీల్లో అబ్బాస్ పాల్గొనడం జరిగింది. అలా ఒక మోడలింగ్ ఏజెన్సీ వారు ఫేస్ ఆఫ్ 94 అనే కాంపిటీషన్ ని నిర్వహించగా ఆ అవకాశాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలని అబ్బాస్ ఆ పోటీలో పాల్గొనడం జరిగింది. ఇక అందులో అబ్బాస్ గెలవడంతో ఆ మోడలింగ్ ఏజెన్సీ వారు కొన్ని కమర్షియల్ యాడ్స్ లోను, ర్యాంప్ వాక్స్ లోను అబ్బాస్ కి అవకాశం ఇచ్చారు. దీంతో ఇతనికి సినిమాల్లోకి వెళ్లాలనే ఇంట్రెస్ట్ మరింత పెరిగింది. ఇక అబ్బాస్ మోడలింగ్ సినిమాల్లో ట్రై చేయడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా అబ్బాస్ చదువుల్లో కూడా అంతంత మాత్రమే ఉండడంతో తనకి నచ్చింది చేయమని ఇతనికి పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చేవారు. ఇక అబ్బాస్ కి సౌత్ మూవీస్ కంటే హిందీలో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా మోడలింగ్ చేస్తూ హిందీ మూవీస్ లో ట్రై చేయగా అప్పట్లో హిందీ వీడియో ఆల్బమ్స్ కి మంచి క్రేజ్ ఉండడంతో అందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులకి సినిమాల్లో అవకాశాలు ఈజీగా వచ్చేవి. ఇక అలా అబ్బాస్ కి సింగర్ మిలింద్ పాడిన ఏహే ప్రేమ్ అనే వీడియో ఆల్బమ్ లో హీరోయిన్ ప్రీతి జంగానియాతో నటించే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ ఆల్బమ్ సాంగ్ ని ఇప్పటి బాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయిన కునాల్ కోహ్లీ డైరెక్ట్ చేయడం విశేషం. ఇక అలా అప్పటి ఆల్బమ్ సాంగ్స్ లో లిప్ కిసెస్ ఉన్న మొదటి సాంగ్ ఇదే అవడంతో ఈ సాంగ్ కి యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. దీంతో అబ్బాస్ కి హిందీ మూవీస్ లో ఛాన్సులు ఈజీగా వెతుక్కుంటూ వస్తాయనుకున్నాడు. కానీ కొంతమంది ఇండస్ట్రీ వారు చెప్పే ప్రకారం ఫిరోజ్ ఖానే అబ్బాస్ కి హిందీలో ఛాన్సులు రాకుండా చేశాడనే టాక్ కూడా ఉంది. ఇదిలా ఉన్నప్పుడే అబ్బాస్ సౌత్ మూవీస్ లో ట్రై చేయాలని కొంతమంది ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ కి తన ప్రొఫైల్ ఇస్తూ ఛాన్స్ల కోసం అడగడం మొదలెట్టాడు. ఇలా ఉన్నప్పుడే డైరెక్టర్ కదిర్ మలయాళంలో స్టార్ హీరోగా ఉంటూ తమిళ్లోనూ మంచి గుర్తింపు పొందిన వినీత్ ని మెయిన్ హీరోగా పెట్టుకొని ప్రేమదేశం అనే మూవీని ప్లాన్ చేసి అందులో సెకండ్ హీరో కోసం ఆడిషన్ నిర్వహించగా ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా అబ్బాస్ ప్రొఫైల్ ని, ఆల్బమ్ సాంగ్స్ ని చూడడంతో ఆ డైరెక్టర్ ఇమీడియట్ గా అబ్బాస్ ని ఆడిషన్ కి పిలిపించడం జరిగింది. ఇక అలా నెక్స్ట్ డేనే బెంగళూరు నుండి మద్రాస్ కి వెళ్లి ఆడిషన్ ఇవ్వగా అబ్బాస్ కి తమిళ్లో ఒక్క ముక్క కూడా రాకపోయినా తన ఎక్స్ప్రెషన్ స్టైల్ డైరెక్టర్ కి నచ్చడం, అందుకు తోడు ఆ మూవీలో యాక్ట్ చేసేందుకు అబ్బాస్ ప్రొడ్యూసర్ అడిగినంత డబ్బుని ఇస్తానని చెప్పడంతో డైరెక్టర్ కదిర్ అబ్బాస్ ని ఆ మూవీకి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక
ఈ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని భారీ ఎక్స్పెక్టేషన్స్ తో 1996 ఆగస్ట్ 23న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక అలా అప్పటికే జనాలు టబు వినీత్ యాక్టింగ్ చూసిండడంతో తొలి పరిచయమైన అబ్బాస్ యాక్టింగ్, హెయిర్ స్టైల్, లుక్ అందరికీ చాలా కొత్తగా అనిపించింది. ముఖ్యంగా అమ్మాయిల్లో ఫస్ట్ మూవీతోనే అబ్బాస్ చాక్లెట్ బాయ్ ఇమేజ్ ని తెచ్చుకున్నాడు. దీంతో ఇతనికి సినిమాల్లో ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. అలా ఆ తర్వాత విఐపి అనే మూవీలో చేసేటప్పుడు తనతో యాక్ట్ చేసిన సిమ్రాన్ తో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా విఐపి మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో తెలుగులోనూ అబ్బాస్ కి ప్రియా ఓ ప్రియా అనే మూవీలో ఛాన్స్ వచ్చింది. ఇక అందులోనూ సిమ్రాన్ హీరోయిన్ అవ్వడం విశేషం. ఇక అలా ప్రియా ఓ ప్రియా మూవీ రిలీజ్ అయి అంతలా ఆడకపోయినా మళ్ళీ అబ్బాస్ సిమ్రాన్ కలిసి పూచుడవా అనే మూవీలో చేయగా ఈ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. ఇక అలా ఇతనికి వచ్చిన క్రేజ్ తో అబ్బాస్ తన కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాదనుకున్నాడు. దీంతో రోజు పార్టీస్, గర్ల్ ఫ్రెండ్స్ అని బిజీగా ఉండేవాడు. ఒక స్టేజ్ లో తన యాటిట్యూడ్ ఎంతలా పెరిగిపోయిందంటే తన కాల్ షీట్స్ కోసం ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు తన ఇంటి గేట్ ముందు వెయిట్ చేస్తున్న వారిని కలిసేవాడు కాదు. ఒకవేళ ఎవరైనా డబ్బులు ఎక్కువగా ఇస్తామంటే అది హీరోనా, సెకండ్ హీరోనా, క్యారెక్టర్ ఆర్టిస్టా, సపోర్టింగ్ క్యారెక్టర్ అని చూడకుండా తన కాల్ షీట్స్ ని ఇచ్చేవాడు. ఇక అలా ఇతను డబ్బు కోసం వద్దనుకున్న ప్రాజెక్ట్స్ ని విజయ్, అజిత్, సూర్య లాంటి వారు చేసి టాప్ యాక్టర్స్ గా ఎదిగితే అబ్బాస్ మాత్రం కంటెంట్ ఉండే సినిమాలని, జనాలకి రీచ్ అయ్యే సినిమాల్ని రిజెక్ట్ చేస్తూ దొరికిన సినిమాలని చేయడంతో జనాల్లో ఇతనికి కొద్ది రోజుల్లోనే క్రేజ్ తగ్గుతూ వచ్చింది. దీంతో సిమ్రాన్ కమల్ హాసన్ తో క్లోజ్ గా ఉంటూ అబ్బాస్ తో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. అయినా ఇదంతా పట్టించుకోకుండా అబ్బాస్ జాలీ అనే మూవీ చేసేటప్పుడు అందులో హీరోయిన్ గా చేసిన కౌసల్యతో క్లోజ్ గా ఉంటూ మళ్ళీ పూవేలి అనే మూవీస్ ని చేయగా ఆ రెండు మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. ఇక కన్నడలోనూ తన సత్తా చూపించాలని శాంతి 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 అనే మూవీ చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక అలా హీరోగా చేస్తున్న అబ్బాస్ రాజా, నరసింహలో సపోర్టింగ్ పాత్రలు చేయడంతో అప్పటి నుండి ఇతనికి అందరూ గెస్ట్ రోల్స్ ని, కీ రోల్స్ ని ఇవ్వడం మొదలెట్టారు. అలా అనగనగా ఒక అమ్మాయి, కృష్ణబాబు, అల్లుడు గారు వచ్చారు అనే మూవీస్ ని చేస్తూ కమల్ హాసన్ తో హేరమ్ అనే మూవీలో చిన్న పాత్రను చేయడంతో 2000 సంవత్సరం వచ్చేసరికి అబ్బాస్ సినీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయి చాక్లెట్ బాయ్ అనే ఇమేజ్ ని కూడా కోల్పోయాడు. ఇక అలా లేడీస్ మ్యాన్ అయిన అబ్బాస్ పేరు ఆ మధ్యలో రంభా, దేవయాని, ప్రీతాతో కూడా వినిపించిన అది హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప సీరియస్ రిలేషన్షిప్ కాదని చెప్పొచ్చు. ఇక అదే సమయంలో అబ్బాస్ కి హీరో మాధవన్ తో ఉన్న మంచి స్నేహం కారణంగా తన కెరియర్ డౌన్ లో ఉన్న మాధవన్ అబ్బాస్ ని కొన్ని మూవీస్ కి రికమెండ్ చేసేవాడు. ఇక అలా డైరెక్టర్ గౌతమ్ మీనన్ మొదటి మూవీ అయిన చెలి మూవీలో అబ్బాస్ కి సెకండ్ హీరోగా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలా చెలి మూవీ షూటింగ్ జరిగేటప్పుడే అబ్బాస్ కి రీమా సేన్ కి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ క్లోజ్ గా ఉండేవారు. ఇక చెలి మూవీ 2001లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో అబ్బాస్ కి సెకండ్ హీరోగా కొన్ని మూవీస్ లో ఆఫర్స్ వచ్చాయి. కానీ వాటిని రిజెక్ట్ చేసి తన లక్ ని సౌత్ లో కాకుండా హిందీలో కూడా ట్రై చేయాలని అబ్బాస్ హన్ష్ అనే మూవీలో మెయిన్ హీరోగా చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అయినా వెనకడుగు వేయని అబ్బాస్ ఆ వెంటనే జిందా దిల్కే పీచే పీచే అనే మూవీ చేయగా అది కూడా రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. దీంతో ఇతనికి హిందీలో ఆఫర్స్ రాకపోయేసరికి మళ్ళీ సౌత్ మూవీస్ వైపు తన మకాన్ని మార్చాడు. ఇక అలా పొలిటికల్ రౌడీ, వనక్కం తలైవా, తిరుటుపయలే, మౌర్యం, చంద్రహాసన్ అనే మూవీస్ చేస్తూ భూమికతో అనసూయ అనే మూవీలో యాక్ట్ చేసిన అబ్బాస్ పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు. ఇక అలా అబ్బాస్ చేసిన మూవీస్ కంటే హీరోయిన్స్ తో ఉన్న ఎఫ్ఐఆర్ న్యూస్లే ఎక్కువగా వైరల్ అవ్వడంతో ఇతని బంధువుల అమ్మాయి అయిన ఇరుమాలితో పెద్దలంతా కలిసి అబ్బాస్ కి పెళ్లి జరిపించారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కూడా జన్మించారు. ఇదిలా ఉన్నప్పుడే 2011 తర్వాత అబ్బాస్ కి పూర్తిగా ఛాన్సులు రాకపోవడంతో తమిళ్ సీరియల్స్ అయిన ధర్మయుద్ధం, వైదేహిలో కూడా యాక్ట్ చేయడం మొదలెట్టాడు. ఇక అలా 2014 తర్వాత అబ్బాస్ మూవీస్ లో గానీ, సీరియల్స్ లో గానీ చేస్తున్నట్లు ఎక్కడా ఒక న్యూస్ కూడా రాలేదు. దీంతో అబ్బాస్ కి ఏమైంది, ఎక్కడికి వెళ్లిపోయాడనే డౌట్స్ అందరిలోనూ మొదలయ్యాయి. ఇక అలా 9 ఏళ్ల తర్వాత అబ్బాస్ ఉన్నట్టుండి సోషల్ మీడియాలో ఈ విషయంపై స్పందిస్తూ అవకాశాలు వచ్చేటప్పుడు అహంకారం ఎక్కువై నా లైఫ్ ని నేనే పాడు చేసుకున్నాను, ఉన్నట్టుండి ఒకేసారి నేమ్, ఫేమ్, మనీ రావడంతో నాలో అహంకారం ఎక్కువై నాతో మూవీస్ చేసేందుకు వచ్చే వారికి సరిగ్గా స్పందించక మంచి మంచి మూవీస్ ని పోగొట్టుకొని నిదానంగా నేనే పాతాళానికి పడే సిచ్యువేషన్ లోకి వెళ్ళాను. అంతేకాకుండా డబ్బు కోసం దొరికిన సినిమాల్ని చేయడంతో ఆ మూవీస్ లో కొన్ని సగంలోనే ఆగిపోతే మరికొన్ని రిలీజ్ అయినా జనాలకి చేరకపోవడంతో తనకి అవకాశాలు తగ్గిపోయాయని చెప్పుకొచ్చాడు. ఇక జరిగిన నిజం ఏంటంటే 2012 తర్వాత సినిమాల్లో ఛాన్సులు రాకపోయేసరికి అబ్బాస్ తన భార్యతో కలిసి ఒక డిజైనర్ క్లాత్ స్టోర్ ని స్టార్ట్ చేసి హీరో హీరోయిన్స్ కి కూడా డిజైనర్ గా పనిచేస్తూ బిజీగా ఉంటూ మంచిగా సంపాదించేవారు. దీంతో అబ్బాస్ తన స్నేహితులతో కలిసి ఉండే డబ్బంతా వేరే బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడంతో
కొన్ని రోజుల్లోనే వారు అబ్బాస్ ని మోసం చేయడం జరిగింది. ఇక అలా ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని పోగొట్టుకొని ఉండే అప్పుల్ని తీర్చడానికి సొంత ఇల్లుని కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితికి వచ్చాడు. ఇక అదే సమయంలో CCL సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సెకండ్ సీజన్ స్టార్ట్ అయింది. ఇక దీంట్లో తమిళనాడు టీమ్ కి కెప్టెన్ గా ఉన్న విశాల్ అబ్బాస్ తో చాలా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. ఎందుకంటే హీరోయిన్ రీమా సేన్ కారణంగా వీరిద్దరికి ముందు నుండే మనస్పర్ధాలు ఉండగా దీన్ని మనసులో పెట్టుకున్న విశాల్ అబ్బాస్ ని తనకి ఆడటం రాదని పక్కకెళ్లి కూర్చోమని అందరి ముందు అవమానిస్తుండేవాడు. ఇక అలా అబ్బాస్ ని ఆ టీం నుండి పంపించాలని అబ్బాస్ క్రికెట్ బాగా ఆడుతున్న విశాల్ సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టేవాడు. అందుకు తోడు టీం మెంబర్స్ కూడా విశాల్ కే సపోర్ట్ చేయడంతో అబ్బాస్ ని అందరూ అవాయిడ్ చేయడం మొదలెట్టారు. దీంతో ఒక సమయంలో తన సహనాన్ని కోల్పోయిన అబ్బాస్ బరస్ట్ అవ్వడంతో విశాల్ తో పెద్దగా గొడవలై గ్రౌండ్ లోనే కొట్టుకునేంత వరకు వెళ్ళింది. ఇక అలా అటు సినిమాల పరంగా ఇటు బిజినెస్ పరంగా లాస్ అయి తనని సినిమా ఇండస్ట్రీ నుండి అందరూ దూరం పెట్టడంతో పాటు అన్ని పోగొట్టుకున్న విషయం ఇండస్ట్రీలో తెలిసి అబ్బాస్ ని వెక్కిరించడం మొదలెట్టారు. దీంతో ఇండియాలో ఉంటే తనకి మనశ్శాంతి ఉండదని తన కజిన్స్ ఉంటున్న న్యూజిలాండ్ కి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా అబ్బాస్ ఇండియాలో ఉండలేక భార్య పిల్లలతో న్యూజిలాండ్ కి వెళ్లి సెటిల్ అయ్యాడు. అలా అక్కడికి వెళ్ళగానే ఏ పని దొరకకపోవడంతో అక్కడే ఉన్న మెట్రో స్టేషన్ లో బాత్రూమ్స్ కడిగే పని చేయడం మొదలెట్టాడు. ఇక అలా ఒకప్పుడు బాత్రూమ్ యాడ్స్ లో వచ్చే అబ్బాస్ రియల్ లైఫ్ లో బాత్రూమ్ కడిగే పరిస్థితికి వస్తాడని ఎవరు ఊహించుండరు. అలా ఒకవైపు మెట్రోలో బాత్రూమ్స్ కడిగే పని చేస్తూనే మరోవైపు పెట్రోల్ బంక్ లోను పనిచేసేవాడు. ఇక తనకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న ఎక్స్పీరియన్స్ లేని కారణంగా సరైన పని ఏది దొరికేది కాదు. అలా ఈ కష్టాలతో విసుగు చెందిన అబ్బాస్ ఆత్మహత్య ప్రయత్నం చేసిన తన ఫ్యామిలీ గుర్తొచ్చి ఆగిపోవడం జరిగింది. ఇక అలా ఆ తర్వాత బైక్ మెకానిక్ గా కాల్ సెంటర్ లో కూడా పనిచేస్తూ రియల్ ఎస్టేట్ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేశాడు. ఇక అలా ఒక్కోసారి ఇళ్ల నిర్మాణంలో లేబర్ గా వెళ్లడంతో ఇతని కష్టాన్ని చూసిన భార్య ఇండియాకి వెళ్లిపోదామని చెప్పిన అందుకు అబ్బాస్ కష్టమో నష్టమో ఇక్కడే బ్రతుకుదామని చెప్పి ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ వల్ల ఆర్థికంగా కాస్త బలపడి తన భార్య పిల్లలతో హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు. కానీ ఒకసారి రుచి చూసిన నాలుక మళ్ళీ అదే రుచి కావాలన్నట్టు ఇండియాలో OTTs ప్రభావం ఎక్కువ అవడంతో అబ్బాస్ మళ్ళీ వెబ్ సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇవ్వాలని ఇండియాకి వచ్చి తన ట్రయల్స్ ని మొదలెట్టినట్లు తెలుస్తుంది. ఏదేమైనా అబ్బాస్ మంచి నటుడు. మళ్ళీ తన యాక్టింగ్ తో మనందరినీ అలరించాలని CR వాయిస్ తరపు నుండి కోరుకుందాం. ఇప్పటి వరకు అబ్బాస్ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడలో హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, గెస్ట్ రోల్లో 65 సినిమాల్లో నటించాడు. మీకు అబ్బాస్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫోక్స్, ఉన్న వాటి విలువ మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు. ఒకసారి అవి చేజారిన తర్వాత వాటి విలువ తెలుసుకున్నా దక్కించుకోలేము. అది కాలమైన, బంధమైన, జీవితమైన. ఇది ఫోక్స్ అబ్బాస్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు CR వాయిస్. థ్యాంక్ యూ.